प्रायो बताम्बविहदा मुनयो वने अस्मिन् कृष्णे क्षितं तदुदितं कलवेणुगीतम् आरुह्य ये द्रुमभुजान् रुचिरप्रवालान् शृण्वन्ति मीलितदृशो विगतान्यवाचः। ఓయమ్మా కృష్ణుని గాంచుటకై వనమునందలి పక్షులన్నీయు సుందరమగు తరుశాకల యందు నిలిచినవి. కన్నులు మూసుకొని నిశ్శబ్దముగా అవి అతని మధురమగు వేణు రవమును వినుచు అన్యశబ్ద విముక్తత్వమును చూపుచున్నవి. నిక్కముగా ఈ పక్షులు మహామునులతో సమానులై ఉన్నవి. దీనికి ముందు 13వ శ్లోకం, దీనికి భాష్యం లేదన్నమాట. గావశ్చ కృష్ణముఖ నిర్గత వేణుగీత పీయూషముత్తబిత కర్ణపుటై పిబంత్యః శావాస్నుతస్థ నపయః కవలాస్మథంధుర్ గోవిందమాత్మాని దృశాశ్రుకలా స్పృశంత్యా. నిక్కబెట్టిన కర్ణములను పాత్రలుగా ఉపయోగించి గోవులు శ్రీకృష్ణుని ముఖము నుండి ప్రవహించుచున్న వేణుగానామృతమును పానము చేయుచున్నవి. తమ తల్లుల స్తనముల నుండి క్షీరమును తాగడి గోవత్సములు అశ్రుపూర్ణ నయనములతో గోవిందుని తమ లోనికి తీసుకొని హృదయములో ఆలింగనము చేసుకొనుచు నిశ్చేష్టముగా నిలిచియున్నవి. కృష్ణుని యొక్క లీలలు భగవంతుడు స్వయంగా గీతలో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః భక్త్వాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. జన్మ కర్మ చమే దివ్యం, భగవంతుని యొక్క జన్మ, ఆయన కర్మలు దివ్యం, భౌతికం కాదు. మానవ మాతృలెవరూ కూడా అనుకరించలేనటువంటివి, భౌతికానికి అతీతమైనటువంటి. దివ్యం అంటే భౌతికం కాదు, ఆధ్యాత్మికం. ఎవరైతే వాటిని తెలుసుకుంటారో పునర్జన్మనైతి, పునర్జన్మ ఉండదు. ఎందువల్ల అంటే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఆ గోవులు కూడా ఆ వేణుగానం భగవంతుడు చేస్తూ ఉంటే అవి ఆ చెవులు నిక్కబడుచుకొని ఆ యొక్క వేణుగానమును ఆ యొక్క కర్ణముల ద్వారా వాళ్ళ హృదయంలోనికి తీసుకొని ఆ గోవత్సములు కూడా ఆ భగవంతుడిని హృదయములో ఆలింగనము చేసుకుంటున్నాయంట. అంటే అవి హృదయములో ఆలింగనము చేసుకుంటున్నాయి ఆ గోవత్సములు కూడా. అంటే అవన్నీ కూడా ఎంత అదృష్టం వాటికి, ఆ గోవులు కానీ గోవత్సములు కానీ అక్కడ ఉన్నటువంటి పక్షులు కానీ. అందుకనే బృందావనంలో ఏ జీవి కూడా సామాన్యమైనటువంటి జీవితో మనం పోల్చకూడదు. బృందావనం చింతామణి ప్రకర సత్వసుకల్ప వృక్ష వృక్షానుతేషు సురభీరపిపాలయంతం. బృందావనం ఏంటి అంటే ప్రతి రాయి కూడా చింతామణి వజ్రం. అది చింతామణి ప్రతి రాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి మట్టి సామాన్యం కాదు. మొన్న శ్లోకంలో మనం చూసాం, వైకుంఠంలో కూడా విష్ణుమూర్తి పాదరక్షలు వేసుకొని నడుస్తాడంట. కానీ బృందావనంలో ఆ దేవదేవుడు తన యొక్క కమల పాదాలతోటి ఆ బృందావని పొడమి తల్లిని స్పృశించాడు. అక్కడ ఆ భూదేవి కూడా పులకించిపోతుంది ఆ స్వామి యొక్క పాద పద్మముల యొక్క స్పర్శ వల్ల. భూదేవి పులకిస్తూ ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి లతలన్నీ కూడా వంగిపోయి ఆ భగవంతుని యొక్క పాద స్పర్శ కోసం ఆ లతలు తప్పిస్తూ ఉన్నాయంట. తప్పిస్తూ ఉన్నాయి. అరే ఆ పాదం స్పృశిస్తే చాలు, స్పృశిస్తే చాలు.
అక్కడ ఉన్నటువంటి గడ్డి, ఆ గడ్డి కూడా తప్పిస్తూ ఉందంట. భగవంతుని పాద పద్మాలు స్పర్శ చాలు, మనకి ఇంకేం కావాల జన్మకి. ఉద్ధవుడు అంటూ ఉన్నాడు, ఈ గోపికా స్త్రీలు, నంద మహారాజు, యశోదమ్మ, వాళ్ళ యొక్క భక్తిని చూసి ఉద్ధవుడు అంటున్నాడు, నేను ఇన్ని రోజులు కృష్ణుడికి లెక్చర్ ఇస్తా ఉన్నాను. ఉద్ధవుడు ఆయన బృహస్పతి యొక్క శిష్యుడు అన్నమాట. ఆయన అనుకున్నాడు నా దగ్గర చాలా జ్ఞానం ఉందని చెప్పి సమయం దొరికితే చాలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి లెక్చర్ ఇచ్చేవాడు. ఒక్కోసారి మనకు ఏదన్నా కొంత తెలిస్తే పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏం చూడం, వెళ్ళిపోయి నాకు అది తెలుసు ఇది తెలుసు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవరైనా ఉన్నత భక్తుల దగ్గరికి వెళ్తే మనం తక్కువ మాట్లాడాలి. ఎందువల్లంటే వాళ్ళు మాట్లాడితే ఏదన్నా దివ్య జ్ఞానం మన బుర్రలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. మనం ఎక్కువ మాట్లాడితే వాళ్ళు మాట్లాడరు, ఆ అవకాశాన్ని నువ్వు కోల్పోతావు. ఒక్కోసారి మనకు అది తెలియకుండా వెళ్ళిపోయి సీనియర్ భక్తుల దగ్గరికి కూడా నేను ఇంద్రుణ్ణి, నేను చంద్రుణ్ణి, నేను అది చేశాను, నేను ఇది చేశాను అని చెప్పి ఏదో చెప్తా ఉంటాం. వాళ్ళకి అసలు అవకాశం ఏమి మాట్లాడడానికి. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. సో ఉద్ధవుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి క్లాసులు ఇస్తా ఉన్నాడు. ఏంది ఆధ్యాత్మికత గురించి, జ్ఞానం గురించి. భగవంతుడు అన్నాడు, ఉద్ధవ ఇవన్నీ ఓకే, ఆ బృందావనంలో పిచ్చోళ్ళు అంటే వాళ్ళందరూ కూడా నా మీద అల్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా వెళ్ళి నాకు చెప్పే జ్ఞానం వాళ్ళకి చెప్పరాదా, వాళ్ళని శాంతపరచరాదా? జ్ఞానం మనిషికి శాంతినిస్తుంది కదా, వాళ్ళు అశాంతిగా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఈయన వెళ్ళాడు, వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆయనకు అర్థమైంది ఏంటి అంటే, ఉద్ధవుడికి నేను భగవంతుడు తెలుసు తెలుసు అని అనుకుంటూ ఉన్నాను, నాకు అసలు భగవంతుడి గురించి ఏమీ తెలియదు. ఇక్కడ ఒక గడ్డిపోచలాగా నేను జన్మిస్తే ఆ గోపికా స్త్రీలు వాళ్ళ పాదాలు నా మీద మోపితే ఆ అనుగ్రహం వల్ల కృష్ణుని గురించి తెలుసుకునే అవకాశం నాకు లభిస్తుంది. అంతేగాని కృష్ణుని గురించి నాకు తెలియదు. కృష్ణ గురించి నాకు తెలియదు. ఎంత తెలుసుకుంటే అది అయిపోతుందయ్యా తెలుసుకునేదానికి? అనంత శేషుడు సృష్టి ఆదిలో భగవంతుణ్ణి కీర్తించడం మొదలు పెట్టాడంట, ఇంతవరకు ఆ కీర్తన పూర్తి కాలేదంట. కులశేఖరుడు అంటూ ఉన్నాడు, స్వామి ఒకే ఒక్క నాలుక ఇచ్చావయ్యా, ఈ 2 చెవులు ఇచ్చావు, ఆ ఒక్క నాలికతో నిన్ను ఎంతయ్యా నేను కీర్తించగలను? అనంతమైన నాలుకను నాకిస్తే నీ అనంత లీలలను, గుణాలను నేను వర్ణించే ఉండేవాడిని కదా, ఒకే ఒక్క నాలుక ఇచ్చావు కదయ్యా నాకు అంటున్నాను. భగవంతుడు లీలలు అనంత గుణధాముడు. ఆయన యొక్క లీలలు అద్భుతం. ఆ వేణుగానం అది వింటే పరవశమైపోతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, దేవతలు ఈవెన్ విష్ణువు కూడా ఆ వేణుగానం కోసం తపిస్తూ ఉంటారు. ఆ భగవంతుని యొక్క వేణుగానమే ఈ జీవశక్తి జీవుడిలో. ఆయన వేణుగానమే ఈ జీవుడికి జీవశక్తి. అంత శక్తివంతమైన మధురమైనటువంటి ఆ వేణుగానాన్ని వీళ్ళు తిలకించి ఆ పక్షులు కళ్ళు మూసుకొని తన్మయత్వం, శబ్దం లేకుండా మామూలుగా పక్షులు గమ్ముగా ఉండవు, అవి కొయ్యి నరుస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఎవరు వేణుగానం చేస్తున్నారు అంటే ఇక్కడ ఇంకో పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. భగవత్ సంబంధమైనది ఏదన్నా చర్చ జరుగుతుంటే నిశ్శబ్దంగా ఉండాలా. ఈ పక్షులకుండే జ్ఞానం మనకు లేదు. కావు అని కాకుల్లాగా అరుస్తూ ఉంటాం ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుపాదులు వారు చెప్పారు, భగవత్ ప్రవచనం జరిగేటప్పుడు పూజ జరుగుతున్న గంట కూడా మోగించాల్సిన అవసరం లేదన్నారు. ఎందువల్లంటే అది డిస్టర్బ్ కాకూడదు, ప్రవచనం డిస్టర్బ్ కాకూడదు. కథంతా చెప్తాం, ఎక్కడో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంటుంది, అప్పుడు ఏదో శబ్దం వచ్చింది, మన మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది, ఆ మొత్తం కథ యొక్క సారాంశం పోయింది. ఈ పక్షులు కళ్ళు మూసుకొని అవి ఒక పక్క తన్మయత్వం చెందుతూ ఉన్నాయి. ఆ తన్మయత్వంలో మళ్ళా ఆ కొమ్మల మీద నుంచి కింద పడిపోతామేమోనని చెప్పి అవి పట్టుకొని ఆ కొమ్మల్ని గట్టిగా పట్టుకొని ఆ భగవంతుడు ఆ వేణుగానాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాయి. ఆ భగవంతుని యొక్క లీలలకు ఉన్నటువంటి శక్తి ఏమిటయ్యా అంటే,
మన హృదయంలో ఉన్నటువంటి కాలుష్యం పోతుంది, కాలుష్యం పోతుంది, కాలుష్యం పోతుంది. అయితే ప్రభుపాదులు వారు ఒకటి చెప్పారు, ఇవన్నిటి పట్ల ఆకర్షణ కలగాల అంటే వర్షం ఏంటంటే అన్ని దగ్గరలో పడుతుంది. వర్షాకాలం వచ్చేదానికి ముందు రైతు ఏం చేస్తాడు, భూమిని అంతా కూడా దుక్కి దున్ని రెడీ చేసుకుంటాడు. అట్లా రెడీ చేసుకున్నటువంటి భూమి మీద పడ్డ వర్షానికే ఫలితం ఉంటుంది, బండల మీద పడ్డ వర్షానికి ఫలితం ఉండదు. మనం కూడా ఈ కృష్ణ కథామృతం అన్నటువంటి వర్షము మన మీద ప్రభావము చూపించాలా అంటే కృష్ణ నామామృతాన్ని జపించి ఈ యొక్క హృదయం అన్నటువంటి భూమిని సారవంతముగా పెట్టుకున్నప్పుడు ఈ కృష్ణ కథామృతం అన్నటువంటి వర్షం కురిసినప్పుడు ఫలితం ఉంటుంది. లోపల భక్తిలత అన్నటువంటిది అది పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది. భక్తిలత భక్తిలత పెరుగుతుంది. మనం రోజు పూజ చేసినప్పుడు నీళ్లు చల్లుతారు. ఆ ఏంటి నీళ్లు? ఆ భగవంతుని యొక్క చరణామృతం. అది మనం దానికి అర్థం తెలియదు ఎవరికి కూడా నీళ్ళు ఏంటి అని. ఆ నీళ్ళు ఏంటి అంటే ఈ భక్తిలత మీద పడాలి ఆ నీళ్లు. ఎప్పుడైతే నీళ్లు ఒక వృక్షానికి ఒక చెట్టుకి పడుతుందో అది బాగా పెరుగుతుంది అన్నమాట. ఆ భగవంతునికి అర్పించినటువంటి ఆ జలాన్ని మనం ఎత్తిన వేసుకున్నప్పుడు ఈ భక్తిలత అది అభివృద్ధి చెంది అంచెలంచెలుగా పెరిగి ఈ యొక్క ఆధ్యాత్మిక ఆకాశాన్ని దాటి అది ఈ భౌతిక ఆకాశాన్ని దాటి ఆధ్యాత్మిక ఆకాశంలో ప్రవేశించి ఆ వైకుంఠ ధామాలన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్లి ఆ భక్తిలత అన్నటువంటిది గోలోక బృందావనానికి ప్రవేశించి ఆ త్రిభంగి రూపంలో ఉన్నటువంటి శ్యామ సుందరుని యొక్క పాద పద్మములు చుట్టుకొని పుష్పము వికసింపజేసి ఆ పుష్పాన్ని పండుని ఆ స్వామికి అర్పించిన రోజు నీ యొక్క జన్మ ధన్యమవుతుంది. ఆ రోజు నీకు మోక్షం వస్తుంది, నీకు మోక్షం వస్తుంది. ఎంత పెరగాలయ్యా చెట్టు. మన ఉసిరిగ చెట్టు దగ్గర దగ్గర 22 సంవత్సరాలు అయిపోయింది, అంతే పెరిగింది. మన రావి చెట్టు 20 సంవత్సరాలు అయింది. మా అమ్మగారు మనం మొదట టెంపుల్ ప్రాజెక్ట్ ఇక్కడ మొదలుపెట్టినప్పుడు నాయన ఒకరోజు ఉదయంతో ఫోన్ చేసింది నాకు, ఒక రావి చెట్టు వేప చెట్టు రెండు కలిపి వెయ్యి లక్ష్మీనారాయణలు అని చెప్పి అనింది అన్నమాట. సరే వేస్తానమ్మా అని చెప్పి నేను మరుసటి రోజు మంగళారతి తర్వాత జపం చేసుకుంటే అక్కడికి వచ్చాం. అక్కడ తులసి చెట్లు కొన్ని వేస్తున్నాం అనమాట. నేను అక్కడ చూస్తే అమ్మవారు స్వామి ఇద్దరు కూడా పక్క పక్కనే మలుచున్నారనమాట. మనం వేయలేదు, ఇద్దరు పక్క పక్కనే మలుచున్నారు. నేను మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి అమ్మ మీరు చెప్పారు కానీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ప్రకటమైపోయినారు, ఇద్దరు పక్క పక్కనే మలుచున్నారు అన్నారు. ఆమె ఎంతో ఆనందపడిపోయింది అన్నమాట. సో వారు కూడా అంత ఎదిగారు 23 సంవత్సరాలకి. ఈ భక్తిలత అన్నటువంటిది హృదయంలో ఉన్నటువంటిది అది ఈ యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా ప్రభు నాకు చూపిస్తే కానీ నేను నీళ్ళు ఇప్పించుకొని అనుకోకండి. మన వాళ్ళు ఏంటంటే అన్నీ నాకు ఆ చెట్టు చూపియాలి మీరు, అప్పుడే నేను నెత్తి నీళ్ళు వేసుకుంటా భగవంతుడు అంటే అది కనపడదు నాయన, అది కనపడదు. కనిపిస్తుంది. అది ఎట్లా కనిపిస్తుంది అంటే ఆ చెట్టు ఎంత ఎదుగుతూ ఉంటే నీవు భక్తిలో నీ ప్రవర్తన అంత తీవ్రంగా ఉంటుంది. ఆ రకంగా కనిపిస్తుంది. ఆ చెట్టు ఎదుగుతుందంటే భక్తిలో నీ ప్రవర్తన దాన్ని బట్టి ఉంటుంది. చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా మనం ఆ యొక్క వృక్షం ఎదుగుతూ ఉంది అంటే మన భక్తి ఎదుగుతూ ఉంది అంటే మనలో హావభావాలు, మన యొక్క సేవా దృక్పథం, మన యొక్క నడవడిక అన్నీ కూడా కృష్ణ భక్తి రసామృతంలో మునిగిపోయి ఉంటుంది. మహాప్రభు చెప్పినట్టుగా నయనం గలదశ్రుదారయ వదనం గద్గద హృదయాగిర పులకై నిజితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి. ఆ యొక్క నామాన్ని చేసిన తక్షణమే నయనం గలదశ్రుదారయ కళ్ళలోంచి నీళ్లు కారాల, శరీరం పులకించిపోవాలా. ఆ గోపీనాథుల దర్శనం చేయగానే ఈ లీలలు పక్షులు ఆ గోవత్సములు భగవంతుణ్ణి హృదయంలోకి తీసుకొని ఆ గోవత్సములు హృదయంలో భగవంతుణ్ణి ఆలింగనం చేసుకుంటున్నాయంటే ఇంకా మన జన్మ దేనికి కనిపిస్తుంది నాకు. గోవత్సములు భగవంతుణ్ణి హృదయంలోకి తీసుకొని హృదయంలో భగవంతుణ్ణి ఆలింగనం చేసుకుంటున్నాయి అంటే మనం మనిషిగా పుట్టాం.
భక్తి చేస్తున్నాం, ఎప్పటికీ ఆ భావన, ఎప్పటికీ ఆ భగవంతుడిని నిజంగా ఆయన పాద పద్మాలు గట్టిగా ఎప్పటికీ పట్టుకోగలం, ఎప్పటికీ పట్టుకోగలం. సో అందుకని ఈ కృష్ణ భక్తి భావనలో కురిసేటువంటి కృప, కరుణ, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా అంటే మనం కొంచెం ఏదో భక్తి ఏదన్నీ చేసినాం కాబట్టి ఇవన్నీ చర్చించుకుంటూ ఉంటే మనకు ఆనందంగా ఉంది. అదే నూతనంగా వస్తాడు, అతను ఏం చేయలేదు, ఎందుకు కాళ్ళు పట్టుకోవాలా, ఆలింగనాలు చేసుకోవాలా, ఏదో చెప్పుకుంటా ఉన్నారు. ఏం పిచ్చేళ్ళకి ఏముంది, వేణుగానం ఎక్కడైనా మురళి పిల్లనుగో ఎవరైనా ఊదుతూ ఉంటారు, ఏముంది, ఎవరన్నా పిల్లనుగోవి ఊదేది వేరు, కృష్ణుని ఊదేది వేరు. ఆ కృష్ణుని యొక్క మురళీ గానంలో ఏంటి అంటే అక్కడ ఏం చెప్తా ఉన్నాడు, వృక్షాలకు కూడా మహాభావన వచ్చి అవి తన్మయత్వం జరుగుతున్నాయంట. వృక్షాలు అంటే బృందావనంలో సకల చరాచర జీవులు ఆ కృష్ణ భక్తి భావనలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. సకల చరాచర జీవులు, సకల చరాచర జీవులు. అందుకనే పరీక్షిత్ చెప్తాడు, అయ్యా స్వామి గురుదేవా, ఎండాకాలంలో నదులు ఎండిపోతాయి, అక్కడక్కడ చిన్న గుంటల్లో నీళ్లు చేరుతాయి, ఆ నీళ్లు కుళ్ళిపోతాయి. కృత్రిమంగా కుళ్ళిన నీటిని శుద్ధి చేయాలంటే కుదరదయ్యా. పెద్ద వరద వచ్చినప్పుడు ఆ నీరన్నీ కొట్టుకుపోతుంది, కుళ్ళు నీరంతా కొట్టుకుపోతుంది. అందుకనే పెద్దోళ్ళు అంటూ ఉంటారు, కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది. సో ఆ కుళ్ళు నీరు కొట్టుకొని పోతుంది. దయచేసి కృష్ణ కథామృతం అన్నటువంటి వరద మీ ముఖపద్మముల నుంచి ప్రవహించిన కర్ణమున ప్రవేశించి హృదయములోనికి ప్రవహించినప్పుడు అనాదిగా పేరుకున్న ఈ కుళ్ళు కొట్టుకొని పోవుగాక. దయచేసి ఆ కృష్ణ కథామృతాన్ని వినిపించండి మహానుభావ అని చెప్పి కోరుకున్నాడు అన్నమాట. ఆ కృష్ణ కథామృతాన్ని వినిపించండి, వినిపించండి. ఈ భక్తిలత అన్నటువంటిది పెరుగుతూ ఉందా లేదా అనే దానికి ఒక్కటే, ఎట్లా ఈ యొక్క సకల చరాచర జీవులు ఆ భగవంతునికి ఆకర్షితులయ్యారో, భక్తిలో ఉన్నటువంటి అన్ని నవవిధ భక్తిలో అన్ని అంగాల పట్ల మనకు ఆకర్షణ కలిగిందా లేదా అనే దాన్ని బట్టి ఈ భక్తులత ఎదిగిందా లేదా, ఎదిగిందా లేదా. కీర్తన జరుగుతూ ఉంది, అరే నేను పాల్గొనాలా, భగవంతుని ఆనందం కోసం నేను నృత్యం చేయాలా, ఆకర్షణ. భగవంతుని కథాశ్రవణం జరుగుతుంది, అరే నేను వినాలా, వెళ్ళి వినాలా, ఏం మిస్ కాకూడదు, వినాలా. సేవ ఉంది, అరే దొరకునా ఇటువంటి సేవ. ఒకరోజు హైదరాబాద్లో నేను ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒక మాతాజీ అనింది, మా వారు బలవంతం చేస్తారు స్వామి, కృష్ణుడికి అది చెయ్యి, నైవేద్యం పెట్టు, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి. నాకు అది వచ్చినప్పుడు చేయాలి, నేను నాకు అది రాలేదు, ఆయనేమో బలవంతం పెడతాడు, నాకు చేయడం అంత ఇంట్రెస్ట్గా ఉండదు. అప్పుడు నేను చెప్పాను, వాళ్ళ ఇంట్లో కృష్ణుడు లడ్డూ గోపాలు పెట్టుకున్నాడు. నేను అన్నాను, అమ్మా ఏదన్నా ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది తల్లి, మీ ఇంట్లో కృష్ణుని ఆహ్వానించి లడ్డు గోపాలని పెట్టుకున్నారు అంటే బాలగోపాలుడు. ఆయనకి ఈ భూమి మీద అవతరించినప్పుడు ఆయన ఎవరు సేవించుకున్నారంటే యశోదమ్మ సేవించుకునింది. ఏమి సేవించుకునింది? రాత్రంతా ఒకటే ఆలోచన అంట ఆమెకి, ఏంటంటే రేపు కృష్ణునికి ఏ రకమైన బట్టలు నేను వెయ్యాలా, దానికి మ్యాచ్ అయ్యేటువంటి జ్యువెలరీ ఏంటి, ఆయన రేపు ఏం భుజించాలా, దానికి అన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకొని రాత్రంతా ఆలోచన అంతా ఏంటి అంటే రేపు కృష్ణునికి నేనేం చేయాలా, ఏం చేయాలా, ఏం చేయాలి. ఇప్పుడు పూజారులు ఉన్నారు, వాళ్ళ ఆలోచన అంతా కూడా ఎట్లుండాలంటే రేపు నేనెట్టా భగవంతుని చక్కగా అలంకరించాలా, చక్కగా అలంకరిస్తే ఆ అలంకరణ చూసి ఆకర్షితులై కొంతమంది, అరే ఇక్కడ కృష్ణుడు చాలా అద్భుతంగా ఉన్నాడు, రేపు మళ్ళా నేను రావాల దర్శనానికి అనేటువంటి ప్రేరణ వాళ్ళలో కలిగేటట్టుగా నేను అలంకరణ చేయాలా అని మెడిటేట్ చేయాలి. అది కూడా ఒక సేవ.
ఒక వ్యక్తి ప్రవచనం చెప్పి ఆ ప్రవచనం ద్వారా మళ్ళా ప్రవచనానికి రావాలా అని చెప్పి ఆకర్షించేటట్టుగా ప్రవచించేది కూడా, భగవంతుడికి అలంకరణ చేసే అలంకరణ చూడటానికి నేను రావాలా అనిపించేది కూడా రెండు ఒకటే. ఇంకొకరు చక్కగా కీర్తన చేసి జనాల్ని ఆకర్షిస్తే, అరే ఆ కీర్తన కోసం నేను మళ్ళా వెళ్ళాలి